నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే మొత్తం ఎన్నికల నిర్వహణ సంస్థలు అలాగే సర్వే సంస్థల దృష్టి, ప్రజల దృష్టి కూడా రానున్న జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ మీద పడింది. జాతీయ స్థాయిలో ఈసారి ఏం జరగబోతుంది? మోడీ హ్యాట్రిక్ కొట్టబోతారా, లేకపోతే ఇండియా కూటమి బలపడుతుందా, ప్రత్యామ్నాయ ప్రభుత్వం వస్తుందన్న దాని మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ కారణంగానే అనేక సంస్థలు తీవ్ర స్థాయిలో సర్వేలు, ప్రజాభిప్రాయాన్ని ఏ రకంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నిన్ననే ఏబీపీసీ ఓటర్ సర్వే ఒకటి జాతీయ స్థాయిలో డిసెంబర్ 15 నుంచి 21 వరకు, అంటే ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజల ఆలోచన ఎలా ఉందన్న దాని మీద ఒక విస్పష్టమైన సర్వే నిర్వహించారు. దానిలో ఎన్డీఏ కూటమి 295 నుంచి 335 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బీజేపీ ఒకటే 303 స్థానాలు సాధించినటువంటి పరిస్థితి. అయితే ఇండియా కూటమి పుంజుకున్నప్పటికీ, గతంతో పోలిస్తే ఇండియా కూటమి పుంజుకుంటున్నప్పటికీ ఫలితాలు 165 నుంచి 205 స్థానాల మధ్యనే ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఇంకా చాలా సమయం ఉంది. బీజేపీ అత్యంత బలంగా ఉన్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి, ప్రతిపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి, అలాగే పొత్తులు సక్రమంగా కుదిరితే ఫలితాలు తారుమారయ్యే రాష్ట్రాలు మరికొన్ని ఉన్నాయి. నిజంగా ఏ రకంగా ఇండియా భవితవ్యం ఉండబోతున్నది, ఇండియా కూటమి భవితవ్యం, అలాగే నెహ్రూ గారి తర్వాత దేశంలో వరుసగా 2 సార్లు గెలిచినటువంటి ప్రధాని లేరు, ఆ ఘనతను మోడీ సాధిస్తారా లేదా అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చించేటం. చర్చలో మనతో పాటు ఓ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, నగేష్ గారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అలాగే హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ వారు ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ కొనగాల మహేష్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో జాయిన్ అవుతారు. ముందుగా నగేష్ గారు నమస్కారం. మ్యూట్లో ఉన్నట్టు నగేష్ గారు ఒకసారి అన్మ్యూట్ చేయరా? నగేష్ గారు నా వాయిస్ వినపడుతుందా? ఒకసారి అన్మ్యూట్ చేయండి నగేష్ గారు, అన్మ్యూట్ చేయండి. ఓకే, ఎస్ నగేష్ గారు. నగేష్ గారు మీరు చూసే ఉంటారు, దీనిలో ఒక సర్వే చాలా సందర్భాల్లో మొన్న ఎన్నికల్లో కూడా చాలా వరకు కాస్త రిలయబిలిటీ ఉన్నటువంటి సంస్థలు ఇచ్చినటువంటి ఫలితాలు యథావిధంగానే వచ్చినాయి, పెద్ద వేరియేషన్ ఏమి లేదు. ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాలనే అధికార పక్షాలు కట్టబెట్టాయి. ఇప్పుడు ఏబీపీసీ ఓటర్ సర్వే కూడా బీజేపీకి కొద్దిగా గతం కంటే 303 స్థానాల కంటే తగ్గచ్చు. మొత్తం ఎన్డీఏ కూటమికి వాళ్ళు చెప్తున్నది 295 నుంచి 335 మధ్య స్థానాలు రావచ్చని. ఇండియా కూటమి బలపడుతుంది కానీ ఫలితాలు అనుకూలంగా రావని. అయితే నేను ఓవరాల్గా కాకుండా దీన్ని 3 భాగాలుగా మనం డిస్కస్ చేద్దామని నగేష్ గారు. ప్రధానంగా ఒక 9 రాష్ట్రాలు గతంలో బీజేపీ బలంగా వ్యవహరించి ఎన్డీఏ కూటమి మంచి ఫలితాలు సాధించినటువంటి రాష్ట్రాలు బీహారు, మహారాష్ట్ర, కొంతమేరకు తెలంగాణ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో దాదాపు ఒక 193 స్థానాలుంటే అక్కడ గత ఎన్నికల్లోనే ఎన్డీఏ కూటమి దాదాపు 113 స్థానాల దాకా గెలుచుకోనుంది. ఇప్పుడు ఈ సర్వే ప్రకారం చెప్తుంది ఒక 70-80 స్థానాలు అక్కడ తగ్గుతాయని. బీజేపీ బాగా బలంగా ఉందనుకున్న రాష్ట్రాలు మనకు తెలిసి నార్త్ స్టేట్స్, యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాను, ఈ రాష్ట్రాలు, ఇంకా గుజరాత్, ఈ రాష్ట్రాల్లో గతంలోనే ఒక 90% సీట్లు, 100లో 90 సీట్లు బీజేపీ కూటమి గెలుచుకొని ఉంది. అక్కడ కొత్తగా పెరగడానికి అవకాశం ఉందా? ఇక వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో పొత్తులు, ఢిల్లీ కానీ లేకపోతే పంజాబ్ కానీ, ఆ మాటకు వస్తే గుజరాత్లో కానీ పొత్తులు సక్రమంగా ఉంటుంది. ఇట్లా 3 భాగాలుగా తీసుకుందాం, ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సర్వేలోని దీంట్లో ఒకటి మన క్లారిటీ ఎక్కడొచ్చిందంటేనండి, ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, ఈస్ట్ జోన్ లో ఎన్ని సీట్లు వస్తాయి, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎన్ని వస్తాయి, వెస్ట్ జోన్ లో ఎన్ని వస్తాయి, నార్త్ జోన్ లో ఎన్ని వస్తాయి, సౌత్ జోన్ లో ఎన్ని వస్తాయి అనేది ఇట్లా స్పష్టంగా ఏముందంటే, నార్త్ జోన్ లో 180 సీట్ల నుంచి ఎన్డీఏ కూటమి కంటే బీజేపీకి, మిత్రపక్షాలకి 150 నుంచి 160 సీట్లు వస్తాయని చెప్పేశారు. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే ఈస్ట్ జోన్ అంటే బీహారు, జార్ఖండ్, ఒడిశా, బెంగాల్, దీంట్లో 153 సీట్లు, మళ్ళీ 80 నుంచి 90 సీట్లు వస్తాయన్నారు.
అయితే బీజేపీ కూటమి ఎక్కడ, అదే ఎన్డీఏ కూటమి ఎక్కడ వీక్ గా ఉందంటే సౌత్ జోన్. సౌత్ జోన్ లో తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణలో 20 నుంచి 30 సీట్లు వస్తాయన్నారు 132కి. వెస్ట్ జోన్ లో మళ్ళా బలంగా ఉంది బీజేపీ కూటమి. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో 45 నుంచి 50 సీట్లు వస్తాయన్నారు. సో ఆల్ ఇండియా లెవెల్లో ఏంటంటే 295 నుంచి 330 సీట్లు, అంటే 42% ఓట్లు. దాని తర్వాత ఇండియా కూటమికి 165 నుంచి 205. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను దీంతో స్పష్టంగా ఏముందంటే, ఒకవేళ ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో నెగ్గాలంటే, మోదీని హ్యాట్రిక్ ప్రివెంట్ చేయాలంటే, నెహ్రూ రికార్డుని దాటకుండా చూడాలి అంటే, వాళ్ళ ఫస్ట్ థింగ్ ఏమిటంటే, నార్త్ జోన్ లో ఎక్కడైతే 180 సీట్ల నుంచి 180 సీట్ల నుంచి 150 నుంచి 160 సీట్లు గెలుస్తున్నారు, అక్కడ గెలవాలి. రెండోది ఎక్కడ గెలవాలంటే ఈస్ట్ జోన్ లో. ఈస్ట్ జోన్ లో కూడా 80 నుంచి 90 సీట్లు వస్తాయి, అంటే 153 సగం సీట్లు 75, వాళ్ళకి 80 నుంచి 90 సీట్లు గెలుస్తున్నారు. సో స్ట్రెంగ్త్ ఎక్కడ ఉందంటే ఇండియా కూటమికి, ఐఎన్డిఏ అలయన్స్ కి సౌత్ లో ఉంది. అక్కడ ఏంటంటే 132లో 70 నుంచి 80 సీట్లు గెలుస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితిలో సరిపోదు. సో ఏమిటంటే ఇప్పుడు ఇండియా కూటమి నార్త్ జోన్ లోని, వెస్ట్ జోన్ లో గుజరాత్ లాంటి స్టేట్స్ ఉన్నాయి, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్ ఉన్నాయి, మహారాష్ట్ర స్టేట్ ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో 48 సీట్లు, సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్. సో ఈ స్టేట్స్ లో వీళ్ళు ఏమిటంటే గెలవాలి ఇది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ స్టేట్స్ లోని అసలు ఇండియా కూటమికి బలం లేదు. ఇప్పుడు ఏమిటంటే చాలా మంది ఏమంటున్నారు, ఇప్పుడు ఈ చర్చల్లో ఇండియా కూటమి 2-3 సార్లు కలిసినప్పుడు 1-to-1 ఇది పెట్టుకుంటాం అన్నది. ఇప్పుడు ఆ 1-to-1 సింగిల్ క్యాండిడేట్, బీజేపీ వర్సెస్ సింగిల్ క్యాండిడేట్ అనేది లక్ష్యం. సింగిల్ క్యాండిడేట్ అంటే బీజేపీకి అగేన్స్ట్ గా మేము సింగిల్ క్యాండిడేట్ మా తరఫున పెట్టుకుంటాం అనేది. అది ఫలితాలు, దానివల్ల ఫలితాలు వస్తాయా రావా అనేది పెద్ద ప్రశ్నార్థకం. ఎందుకైతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లేదు, అక్కడ బీజేపీని టేక్ ఆన్ చేయవలసింది మీకు సమాజ్వాదీ పార్టీ. వెస్ట్ బెంగాల్ లో మీరు బీజేపీని టేక్ ఆన్ చేయవలసింది మమతా బెనర్జీ. సో ఇట్లాగా మీరు ఏంటంటే ఒక కొత్త పద్ధతిలో రావాలి. ఈ భారత్ జోడో యాత్రలు, మళ్ళా ఇంకో విడత భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ బిగించేస్తున్నారు. ఈసారి ఏంటంటే ఈస్ట్ నుంచి వెస్ట్ కి వెళ్తున్నారు. ఏదో కొత్త అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేసి ఈసారి రావాలి. కానీ లేకపోతే 3 హ్యాట్రిక్ మోదీకి గోడ మీద రాసి ఉంది. అది రైట్. ఒకసారి వస్తారు మీ దగ్గరికి మళ్ళా శ్రీవర్ధన్ గారు, నగేష్ గారు. ఈ శ్రీవర్ధన్ గారు ఇక్కడ అంటే ఇప్పుడు సార్ చెప్పింది మీకు ఇచ్చిన సర్వేలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్లు అన్నీ కనపడుతున్నది తెలుస్తోంది. సర్వేలోనే గతం కంటే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. వాళ్ళు 290 అంటే తగ్గొచ్చు కూడా 303తో పోల్చుకుంటే. దట్టు 303 బీజేపీకి సింగిల్గా వచ్చిన సీట్లు. ఈసారి ఎన్డీఏ కూటమికి మొత్తానికి కలిపి కూడా ఒక 8 నుంచి 10 సీట్లు తగ్గొచ్చు అన్నది ఒక అర్చన అయితే, 335 దాకా కూడా రావచ్చు అన్నది ఇంకొక వెర్షన్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, కొన్ని పెద్ద రాష్ట్రాలు ఇప్పుడు వారు చెప్పారు సరే, యూపీలో ప్రస్తుతానికి మీకు ఎదురు కనపట్ల, ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి. గత ఎన్నికల్లో కూడా వాళ్ళు నష్టం చేసుకున్నారు, పొత్తులు సక్రమంగా కుదరలేదు. అయితే ఈసారి ఒక ప్రయత్నం, కాంగ్రెస్ ఒక అంతర్గతంగా కొన్ని కమిటీలు వేసుకుని ఒక్కొక్క రాష్ట్రంలో అసలు పరిస్థితి ఏముందనేది వాళ్ళు సమాచారం తెప్పించుకుంటా ఉన్నారు. పొత్తులు ఇంకా ఒక రూపం తీసుకోలేదు. అక్కడ బీఎస్పీ లాంటి పార్టీ కలవకపోవచ్చు, కానీ సమాజ్వాదీ పార్టీ అయితే కలవటానికి ఛాన్స్ ఉందని ఇప్పటికి ఉన్నటువంటి అంచనా. మహారాష్ట్రలో గతంలో మీతో శివసేన మొత్తంగా ఉంది. ఈ సర్వేలో కూడా మనకు తెలుస్తుంది మహారాష్ట్రలో మీకు సీట్లు తగ్గుతాయని చెప్తా ఉన్నారు. మనం అన్నీ ఒకేసారి కాకుండా 2 తీసుకుందాం. యూపీ, మహారాష్ట్ర. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిక వర్గం, శివసేన చీలిక వర్గం, కాంగ్రెస్ కలిసి ఉన్నాయి. గతంలో మీకు అక్కడ చాలా భారీగా సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఒక మహారాష్ట్రలోనే 48లో మీకు 41 సీట్లు వచ్చాయి.
ఈసారి అక్కడ ఖచ్చితంగా తగ్గుతాయని చెప్తూ ఉన్నారు. 26 నుంచి 28 మాత్రమే, దాదాపు ఒక 13-14 సీట్లు తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇంకా పొత్తు వాళ్ళకి సరైన రూపానికి వస్తే బహుశా పెరగొచ్చు కూడా. ఏం చెప్తారు యూపీ అండ్ మహారాష్ట్ర గురించి? ఒకటండి, ఈ సర్వే ఏదైతే చెప్పిందో ఈపీ అండ్ సి ఓటర్స్, సరే వాళ్ళు చెప్పిన దాంట్లో మూడోసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అయితే మా అంచనా ఏంటంటే వీరు చెప్పిన అంచనా కన్నా భారతీయ జనతా పార్టీ ఈసారి 400 సీట్లు ప్లస్ పైన ఒక మిషన్ తోటి ఆల్రెడీ అమిత్ షా, మరి మా జేపీ నడ్డా, నరేంద్ర మోడీ గారి యొక్క వ్యూహంలో ఆల్రెడీ ఆ యొక్క వర్క్ అనేది ప్రారంభమైంది. అయితే ఈ రోజు ఏదైతే చర్చ జరుగుతుందో, అంటే భారతీయ జనతా పార్టీని నిర్వహించాలి అని ఒక ఐఎన్డీఏ కూటమిగా వచ్చిందో, అసలు ఈ కూటమికి స్పష్టత లేనటువంటి సందర్భం. అంటే మననే మీరు ఢిల్లీలో చూసినప్పుడు ఒకరు ప్రపోజల్ చేస్తే ఇంకా ఇద్దరు అడిగిపోయినటువంటి సందర్భం ఉంది. సో ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా జరుగుతుంది రాజకీయాలు అనేది అది పక్కన పెడితే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ రోజు యూపీ ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లకు గాను మా అలయన్స్ తో మాకు ఉన్నది 64 సీట్లు. దాంట్లో మాకు 62 ఉన్నాయి, ప్లస్ 2 సీట్లు మా అలయన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఇక్కడ మాకు ఇంకా స్కోప్ ఏంటంటే 16 సీట్లకు స్కోప్ ఉంది అక్కడ. అక్కడ ఉన్న దాంట్లో యూపీలో ఎన్నికల్లో ఇంకా 16 సీట్లు మేము గెలుచుకునేటట్టు ఒక స్కోప్ ఉన్నటువంటి ప్లేస్ ఈ రోజు యూపీలో ఉంది మాకు. రెండోది మహారాష్ట్రకు వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ ఏదైతే మనకు 41లో మేము 41 లాస్ట్ టైమే వచ్చేది. 41 ఆ 41లో మేము 25 గెలిచాం ఏది గత ఎన్నికల్లో. మిగతా మా పార్ట్నర్ శివసేన గెలిచింది. ఇలా శివసేన పూర్తిగా కాంగ్రెస్ తో లేదు. శివసేనలో ఏదైతుందో మెజార్టీ ఈ రోజు షిండే వర్గంలో ఉంది. అదేవిధంగా ఈ రోజు ఏదైతే శరద్ పవార్ ఉన్నారో, కేవలం శరద్ పవార్ వ్యక్తి వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. మిగతాదంతా కూడా ఎన్డీఏ కుటుంబంతో ఉన్నటువంటి పరిస్థితి మహారాష్ట్ర విషయంలో. అయితే ఈ రెండిట్లో కూడా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో, అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరి రాజస్థాన్ లో 26 సీట్లు వచ్చింది, 25 వచ్చింది. మధ్యప్రదేశ్ లో 28కి ఒకటి తప్ప మాకే వచ్చింది. అదేవిధంగా హర్యానాలో 10 వచ్చింది, ఛత్తీస్గఢ్ లో వచ్చింది. అదేవిధంగా గుజరాత్ లో మేము 100% నేను అదే ఉన్నాను కాదు శ్రీవర్ధన్ గారు, నా క్వశ్చన్ అదే. మీకు అత్యంత బలంగా ఉన్న 9 రాష్ట్రాల్లో యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాస్ట్ టైం బాగా వచ్చిన రాష్ట్రాల్లో ఆల్రెడీ మీరు 90% సీట్లు మీవే. అక్కడ కొత్తగా పెరగడానికి వీళ్ళు అవకాశం తక్కువ, అంటే 1-2 పోతాయి కదా, పోకుండా ఉండవు కదా. ఆ సీట్లు మొత్తం కూడా దాదాపు 200 సీట్లు ఉన్నాయి అక్కడ. అవును సార్. అయితే మేము ఏమంటే 303కు మేము ఇప్పుడు 400 సీట్లకు రావాలి అనుకున్నప్పుడు మాకున్నటువంటి ఏదైతే ఉందో ఇంకా 97 సీట్లు పెరగాల్సిన ఒక లక్ష్యంతో పనిచేయాలి. సో దాంట్లో మేము తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్ లో గత ఎన్నికల్లో కూడా మేము మంచి పర్ఫార్మెన్స్ చూసాము. అక్కడ పెరగడానికి ఒక స్కోప్ ఉంది. అదేవిధంగా సౌత్ లో ఏదైతే ఉందో మేము లాస్ట్ టైం కర్ణాటకలో 28కి 26 వచ్చాము. సో ఇప్పుడు మీ సి ఓటర్ సర్వేలో కూడా 24-25 చూపిస్తుంది. సో ఇక్కడ వస్తున్నదంతా కూడా గేమ్ తెలంగాణకు సంబంధించిన దాంట్లో 17లో కాంగ్రెస్ చూపిస్తా ఉన్నారు. సో ఇక్కడ తెలంగాణలో ప్రజెంట్ ఈ రోజు ఉన్నటువంటి సినారియాను బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇంకా వచ్చేటువంటి ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ తెలంగాణ విషయంలో కూడా కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఎందుకంటే మోడీ ఎన్నికలు ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు అనేది ప్రజల్లో చాలా స్పష్టత ఉంది. ఎందుకంటే మన ఎన్నికల్లో కూడా లోకల్ ఎన్నికల్లో మాట్లాడేటప్పుడు అందరూ కూడా సో ఈ ఎన్నికల్లో మేము వేయలేము. ఇప్పుడు మీకు ఓటేస్తే కేసీఆర్ దింపలేము, ఇక్కడ కేసీఆర్ ని దింపాలి. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారిని కేంద్రంలో తీసుకురావాలి. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ కు అభిమానం ఉన్నోళ్ళు, బీఆర్ఎస్ కు అభిమానం ఉన్నోళ్ళు సెంట్రల్ కు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారికి ఓటింగ్ చేయడానికి అవకాశం ఉంది. సో కొన్ని రోజుల తర్వాత జరిగేటువంటి ఓటర్ అనాలిసిస్ లో మాకు తెలంగాణ నుంచి కూడా ఓటు పెరిగేటువంటి ఒకటి ఉంది. రెండోది ఏంటంటే లాస్ట్ టైం తమిళనాడులో డిఎంకేకు అవుట్ ఆఫ్ డిఎంకే ఉన్నటువంటి సీట్లు ఏదైతే ఉందో ఈసారి మాకు అక్కడ పెరిగేటువంటి అవకాశం ఉంది. 23 సీట్లు ఉంది. సో ఆ లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఏఐడిఎంకేతో మేము కలిసి ఉండడం, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వ్యతిరేకత కారణంగా అక్కడ తక్కువ ఉన్నది. సో ఇక్కడ మేము పెరిగేదానికి ఉంది. అదేవిధంగా కేరళలో కూడా ఇలా కాంగ్రెస్ కూడా పెరుగుతా ఉంటారు మీరు. కర్ణాటక అదే అంటున్నా, కేరళలో కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏదైతే కలిసి రాజకీయాలు చేస్తున్నారో అంటే ఇక్కడ కిందికి వచ్చినప్పుడు కొట్లాడుతున్నారు, పైన కలుస్తున్నారు అనేది ఇవాళ ప్రజలకు మేధావులకు కింద వరకు చర్చ అయింది. కాబట్టి ఈసారి పెరిగి మా 400+ మిషన్ లో
సౌత్ ను అదేవిధంగా యూపీలో ఉన్నటువంటి కొంత భాగము వెస్ట్ బెంగాల్ లో కూడా మేము దీని మీద ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ 400+ సీట్లు మేము రీచ్ కావడానికి మాకు ఒక అవకాశం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శ్రీవర్ధన్ గారు. నరసింహారెడ్డి గారు, ఇక్కడ తెలంగాణలో మొన్నే మనం చూసాం. ఇప్పుడు హైదరాబాద్ ఓటర్లు చాలా సందర్భాల్లో చెప్పింది తెలంగాణలో బీఆర్ఎస్ ఏం చేయలేదంటే చేయలేదంటానికి ఎక్కడ ఆస్కారం కనపడలా. హైదరాబాద్ నగరం అభివృద్ధి కనపడుతోంది, పథకాలు చాలా వరకు అందుతూ ఉన్నాయి, దానిలో ఎక్కడ పెద్ద వ్యతిరేక పథకాలు ఇచ్చిన పథకాలు అందలేదన్న విమర్శ లేదు. సరే, కరప్షన్ ఉంటే ఉండొచ్చు, దాని గురించి నేను చెప్పట్లేదు. కానీ బట్ అయినా కూడా 2 టర్ములు అయిన తర్వాత ఒక ప్రభుత్వాన్ని మార్చాలి, ఒక ప్రత్యామ్నాయం చూడాలన్న ఇది కాంగ్రెస్ వచ్చేస్తుంది. ముందు కొంతకాలం బీజేపీ అనుకున్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ కర్ణాటక ఎలక్షన్ తర్వాత భారత్ జోడో అయితే కాంగ్రెస్ వస్తున్న చర్చ వచ్చేసింది, ఆటోమేటిక్ వచ్చేసింది. అలాగే బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం కేంద్రంలోనే కాదు, నెహ్రూ గారే కాదు, చాలా పరిమితమైన రాష్ట్రాల్లోనే కొంతకాలం వెస్ట్ బెంగాల్, కొంతకాలం గుజరాత్, అలా తప్ప ఈ గత 20-30 ఏళ్లలో 2 సార్ల కంటే ఎక్కువ ఇస్తున్న రాష్ట్రాలు చాలా పరిమితంగా ఉన్నాయి. రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ మోడీ గారి నాయకత్వంలో హ్యాట్రిక్ కొడుతుందా? దాని మీద ఈ పెద్ద రాష్ట్రాలు ఏం జరుగుతుంది? నరసింహారెడ్డి గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది హ్యాట్రిక్ సాధ్యమేనా? ఆయనైతే ప్రచారానికి సంబంధించి ఎన్నికల్లో గెలుస్తావా గెలవా, ఆ రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ ఉంది, ఇక్కడ పెద్ద అవకాశాలు లేవని ముందే ఒక ఇది వచ్చినా కూడా చాలా బలంగా ప్రచారం చేశారు. ఒక టాక్ ఎవరు పడుతుందంటే మోడీ గారి ఆ ప్రచారాల వెనక ఒక రకమైన సింపతి, పార్లమెంట్కి ఆయన ఇన్నిసార్లు తిరిగారు అసెంబ్లీకి, పార్లమెంట్కి ఆయనకి వేద్దామన్న ఒక సింపతి పనిచేస్తుందేమని కూడా చర్చ చెప్తా ఉన్నారు. సో ఏంటి మీరు మీ అంచనా బీఆర్ఎస్గా ఏంటి? మొత్తంగా జాతీయ స్థాయిలో మళ్ళీ 3వసారి రావడానికి అవకాశం ఉందా బీజేపీ? ఓకే అండి, గుడ్ ఈవినింగ్ మీకు, నగేష్ గారికి, శ్రీవర్ధన్ రెడ్డి గారికి, హెచ్ఎంటీ వీక్షకులందరికీ కూడా. అయితే శ్రీనివాస్ గారు, నాకు ఇప్పుడు ఈ సర్వేలో సరే మీరు అన్నట్టుగా మీరు కామెంట్ చేసినారు, ఇది చాలా టూ ఇయర్లీ, ఇంకా చాలా మారే ఉన్నాయి, చాలా సర్వే ఇచ్చినారు కాబట్టి ఇంకా దాదాపు ఏప్రిల్ ఎండింగ్ ఆ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు చెప్పేటట్టుగా ఉండదు. ఈవెంటో సరే వాళ్ళు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత 5 రాష్ట్రాల తర్వాత ఇచ్చిన సర్వే ఇది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మీద ఆ 3 బట్టి చేసిన సర్వేని బట్టి ఉన్నట్టుగా చూస్తుంది. నగేష్ గారు చెప్పింది 100% వాస్తవం. అది నార్త్ ఇండియాలో, నార్త్ దూరం సార్, నార్త్ ఇండియాలో ఒక 5-6 రాష్ట్రాలలో బీజేపీ బలంగా పోయినసారి కూడా సీట్లు గెలిచింది కాబట్టి పోయినసారి వాళ్ళకు 303 సీట్లు బీజేపీ పార్టీకి జరిగింది. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు 2018 ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ 5 రాష్ట్రాలు బీజేపీ కోల్పోవడం జరిగింది. 2018 అసెంబ్లీలో ఛత్తీస్గఢ్ పోయింది, మధ్యప్రదేశ్ పోయింది, తర్వాత వచ్చినారు కానీ రాజస్థాన్ పోయింది, అన్ని పోయింది. 5 రాష్ట్రాలు 300 తెచ్చుకున్నారు, ఈసారి 3 రాష్ట్రాలు గెలిచారు. కానీ మళ్ళీ 6 నెలలకు 5 నెలలకు జరిగిన ఎన్నికల్లో ఈ 5 రాష్ట్రాలలో దరిదాపు తెలంగాణ పెడితే మిగతా రాష్ట్రాలలో చాలా సీట్ చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, రాజస్థాన్ 23-24 సీట్లు ఇవన్నీ కూడా జరిగింది. అదే నేను ఏమంటున్నా అంటే నా భయం ఏంటంటే పోయినసారి అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంట్ కి గెలిచినారు, ఈసారి పార్లమెంట్ లో అసెంబ్లీలో గెలిచి పార్లమెంట్ లో ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందా అనేది ఒక అంశం నా మధ్యలో ఉంది. ఒక అంశం ఆలోచన చేయాలి. రెండవది, ఇప్పుడు బలాబలాలు ఇండియా లెవెల్లో రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో చూస్తే శ్రీనివాస్ గారు, ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో బలమైన పార్టీలు పెద్దగా లేవు. అకాలీదళ్ కావచ్చు, శివసేన కావచ్చు, భావసారూప్యం ఉండి ఈ దేశంలో హిందుత్వాన్ని పట్టుకొని వీళ్ళ కంటే ముందు నుంచి కూడా బీజేపీ కంటే ముందు నుంచి కూడా హిందుత్వాన్ని పట్టుకుని ఉన్న 2 పార్టీలు, 90% భావసారూప్యమైన పార్టీలు అకాలీదళ్ ఒకటి, తర్వాత శివసేన. ఆ 2 పార్టీలు కూడా బీజేపీని విడిపోవడం జరిగింది. శివసేనలో ఒక వర్గం వెళుతుంటే ఉందండి, ఒక వర్గం చీలిక వర్గం ఉంది, శ్రీవర్ధన్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడలేదు, దయచేసి వినండి, ఆర్గ్యుమెంట్ ఏం లేదు. అయితే మేజర్ పార్టీలు వెళ్ళిపోయింది అనేది వాస్తవం, దానికి సంబంధించి కూడా. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ సర్వే ప్రకారం చూస్తే నార్త్ లో ఇప్పుడు యూపీ కావచ్చు, అటు బీహార్ కావచ్చు, ఇక్కడ నితీష్ కుమార్ గారు కూడా బయటకు వచ్చారు. బీహార్ లో నితీష్ ఇది నెగటివ్ అంశాలు ఒకవైపు ఉన్నాయి. సర్వే ఆధారంగా మనం చర్చ పెడుతున్నాము, దాంట్లో కొన్ని మెరిట్స్ ఉన్నాయి, కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి క్లియర్ గా. నేను ఏమనుకుంటున్నా అంటే ఇటువైపు ఇండియా కూటమిలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాని, కాంగ్రెస్ న్యూక్లియస్ గా మిగతా పార్టీలు మొబిలైజ్ అయ్యి దానికి సంబంధించి ఏవైతే వాళ్ళు చర్చలు పెడుతున్నారో కొంత అశాస్త్రీయమైన చర్చ జరుగుతుంది కాబట్టి కూడా ప్రజలు కొంత విసుక్కోవడం జరుగుతుంది.
దేశ రాజకీయాలలో. Okay. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు అనే చర్చ అసలు ఈ ఇండియా కూటమి ఎందుకు పెడుతుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. బేసికల్ గా ఎవరు ప్రధానమంత్రి అవుతారు అనేది చర్చ ఎందుకండి? ఇప్పుడు ఎవరు ప్రధానమంత్రి అవుతారు అనేది చర్చ అనవసరం, అశాస్త్రమేది. ఏ పార్టీ న్యూక్లియస్ గా లీడ్ చేయాలనేది మాట్లాడితే మాట్లాడచ్చు. మీకు ఒక లెక్క చెప్తాను, నేను నగేష్ గారు కూడా తెలుసు అనుకున్నారు పెద్దలు. ఒకటి ఏంటంటే పోయినసారి ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో బీజేపీ స్టేట్ గా కాంగ్రెస్ బీజేపీ ఢీకొన్న 543 సీట్లలో 216 నుంచి 220 సీట్లు మాత్రమే స్టేట్ కాంటెస్ట్. 220 సీట్లు ఉన్నాయి. మిగతా వాటిల్లో అంటే 543లో 220 పోతే దాదాపు ఇంకా 300 చిల్లర సీట్లలో ఈ రెండు పార్టీలు పోటీలో లేవు. ఈ రెండు పార్టీలతోని వేరే పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, మిగతా పార్టీలు పోటీలో ఉన్నాయనేది దాని సారాంశం. అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక ఒక పెద్ద అంటే కొంచెము బ్రాడ్ గా ఆలోచన చేసి ఇప్పుడు ఇండియాలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ముందుకు రావాలంటే వాళ్ళు చేయవలసింది నాకు అనిపిస్తుంది ఒక 250 సీట్లలో 270 సీట్లలో వాళ్ళు నిలబడి మిగతా సీట్లన్నిటిలో రాష్ట్ర వైవిధ్యాలు పక్కన పెట్టి బీజేపీకి అగ్రెస్ట్ క్యాండిడేట్ నిలబడగలుగుతారు. ఒక వన్ క్యాండిడేట్ అని వేరే నిజంగా అది ఎట్లా అది సాధ్యపడాలంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద త్యాగాన్ని పూనుకోవాలని నా ఉద్దేశం. 220, 250, 230 సీట్లు వాళ్ళు నిలబడి మిగతా సీట్లని మళ్ళీ వివిధ రాష్ట్రాలలో వాళ్ళకు వైరుధ్యాలు ఉన్న కాంగ్రెస్ వైరుధ్యాలు పార్టీలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ లో లేదు, ఓకే, అక్కడ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బెంగాల్లో మమతా గారికి వారితో ఇబ్బంది లేదు. మిగతా రాష్ట్రాలకు సిపిఎం పార్టీ ఉంది, కేరళలో ఉంది. కేరళలో రాష్ట్ర రాజకీయాల్లో వైరుధ్యాలు ఉన్నాయి. ఇంకా అనేక చోట్ల ఇట్లా రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన ప్రత్యర్థులుగా కాంగ్రెస్ అంటే కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు కూడా కలిసి రావాలి కదా. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఉంది, 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అక్కడ అసలు 2 జాతీయ పార్టీలకి పెద్ద స్పేస్ ఉన్న పరిస్థితి కనపట్లేదు. అదే నేను అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒరిస్సా ఉంది, వరుసగా 4 సార్లు 5 సార్లు జ్యోతి బస్ రికార్డ్ చేసి ఆయన గెలుచుకుంటూ వస్తున్నారు నవీన్ పట్నాయక్. కాబట్టి ఏంటంటే ఈ గందరగోళాల మధ్య ఎన్డీఏ కూటమికి న్యూక్లియస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తామని అంటే అన్ని పార్టీలు ఒప్పుకొని ఒక ఫార్మేట్ తయారు చేసుకొని ముందుకు రావాల్సిన అవసరం. బీజేపీకి ఉన్న అడ్వాంటేజెస్ తో పాటు డిసడ్వాంటేజ్ చాలా ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలలో ఏ ఉద్యోగ కల్పన జరగలేదు. చాలా పరిశ్రమలు నెలకొల్పుతా ఉన్నా కానీ నెలకొల్పలేకపోయినారు. ఉద్యోగాలు చాలా ఊడిపోయినాయి. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇంతవరకు దాదాపు 17-18 కోట్ల ఉద్యోగాలు రావాలి, 16 కోట్ల ఉద్యోగాలు అవి రాలేదు ఇంతవరకు. ఎక్కడ కూడా కొత్త పరిశ్రమలు వాళ్ళ లోపాలు చెప్పగలిగే ప్లాట్ఫామ్ గా ఇండియా కూటమి తయారు కాకపోవడం అతిపెద్ద ప్రశ్న. నరసింహారెడ్డి గారు, బహుశా కరోనా తర్వాత జరుగుతున్న జనరల్ ఎలక్షన్, ఇది కరోనా తర్వాత జరుగుతున్న ఎలక్షన్. శ్రీనివాస్ ఒక్కొక్కసారి రాజకీయాలు ఏమేంటంటే మీకు తెలిసిన అనుభవం ఉంది, ఒక్కొక్కసారి ఎవరు చెప్పకపోయినా ప్రజలే దాన్ని ఇష్యూ చేసుకుంటారు. అవే ఎన్నికల్లో ఈ సమస్యలు ఏవైతున్నాయో అవే ఒక ఎన్నికల్లో ఒక ఇష్యూగా మారిపోయి ఎజెండాగా మారిపోయి ప్రజలే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు నిలబడ్డారు అనేది ఇష్యూ ఉండదు. అక్కడ అప్డేట్ ఏంటి, ఆర్గనైజ్ చేస్తున్నారా లేదా అనేది ఉండదు. కాబట్టి సౌత్ ఇండియాలో ఎట్లాగో బీజేపీకి అంత లేదు కాబట్టి నార్త్ ఇండియాలో ఆల్రెడీ ఒక 100 సీట్లు తగ్గుతాయనే ఆలోచన ఉంది కాబట్టి ఈ సర్వే అనుకున్నంతగా 300 సీట్లు 275, 280 సీట్లు వస్తాయని నేనైతే అనుకోవచ్చు. మళ్ళీ వస్తాను మీ దగ్గర. నరసింహారెడ్డి గారు మనతో కొనగాల మహేష్ గారు జాయిన్ అయ్యారు. డాక్టర్ కొనగాల మహేష్ గారు నమస్కారం. ఇది చాలా కాలం నుంచి, ఇప్పుడు లాస్ట్ టైం 2018లో జరిగిన ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో వాస్తవంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ గెలుస్తున్నప్పుడు ఒక రకంగా అసలు కాంగ్రెస్ అంత సీరియస్ ప్రయత్నం చేయకపోయినా జనమే ఒక ప్రత్యామ్నాయంగా బీజేపీ వ్యతిరేకంగా మిమ్మల్ని గెలిపించారని అనుకున్నటువంటి పరిస్థితి. చేయలేదు, అది మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు. కానీ ఈసారి వాతావరణం అనుకూలంగా ఉంది. మధ్యప్రదేశ్ అయితే డ్యామ్ షూర్ గెలుస్తారనుకున్నారు, రాజస్థాన్ కొంచెం హోరాహోరీ ఉంటుంది అనుకున్నారు, ఛత్తీస్గఢ్ గెలుస్తారనుకున్నారు. ఇవి 3కి 3 పోయినాయి. ఇక్కడ ఈ కూటమి ఏదైతే బీజేపీ వర్సెస్ 1 అన్ని ఎప్పటి నుంచో ఒక చర్చ జరుగుతుందో, అంతకుముందే గుజరాత్లో మీరు ఆప్తో దెబ్బతిని ఉన్నారు. ఇప్పుడు మళ్ళా మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ విడిగా పోటీ చేస్తూ ఉంటే ఎక్కడో అంచనా కరెక్ట్గా అసెస్ చేసుకోవటంలో విఫలం అవుతుందా? ఎందుకంటే మీరే కాంగ్రెస్ సెంట్రిక్గానే ఈ కూటమి ఏదైనా కూడా పనిచేయాలి. ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా ఒక 7-8 పెద్ద రాష్ట్రాల్లో కరెక్ట్గా కనుక పొత్తులు కుదిరి అవి గ్రౌండ్ లెవెల్కి రీచ్ అయితే మీకు ఫలితాలు అద్భుతంగా వస్తాయి. కానీ ఆ పరిస్థితి కనపట్లేదు. ఏం చెప్తారు? టాక్స్ అనేవి పైప్ లైన్లో ఉన్నప్పుడు మనం అవి కుదిరింది అని మాట్లాడటానికి లేదు. ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ దేశం మోడీ గారి దీని నుంచి, ఆయన కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని విడిపించడానికి
కొంత త్యాగాలకు సిద్ధపడే ఈ కూటమిని ఒక పెద్దన్నలాగా నడిపించే ఆలోచనతో ఇనిషియేట్ తీసుకొని చేసింది. మీరు చూస్తే కూటమిలో ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రగామిగా ఉంది అండ్ భవిష్యత్తులో కూడా అన్ని మిత్రపక్షాల సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఒక మేజర్ స్టెప్ అయితే డెఫినెట్గా తీసుకుంటుంది. మీరు అన్నట్టు మేజర్ స్టేట్స్ లో జరిగే పొత్తు వ్యవహారాలు అవన్నీ కూడా ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ, బట్ ఓకే ఇన్ ద పైప్ లైన్ మన డిస్కషన్ జరుగుతున్నాయి, అది వేరే విషయం. బట్ నేనేమంటానంటే ఓవరాల్ గా రేపు బలంగా నేను చెప్పదలుచుకుంది హెచ్ఎంటీవీ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో ఏ సర్వే చూసినా మీరు చూసిండ్రు, అసెంబ్లీ ఎన్నికల ముందు సర్వేలు కూడా ఇట్టనే వచ్చాయి. తెలంగాణ మటుకు పరిమితమే, తర్వాత నేను మిగతా రాష్ట్రాల గురించి మాట్లాడాను. అప్పుడు కూడా మాకు 70, 75, 80 వరకు ఇచ్చినారు. బట్ లీస్ట్ 65 సీట్లు అయితే అన్ని సర్వే సంస్థలు ఇచ్చినాయి. దానికి ఆ మార్కు పెద్దగా ఏం తక్కువ కాకుండా, ఎందుకంటే తేడా ఉంట్లా, సో ఆ కలిపి 65 సీట్లు మాకు వచ్చినాయి ఇక్కడ, కూటమి ఒక సీటు కూడా కలుపుకుంటే. సో అట్లనే ఇక్కడ ఏదైతే 9 నుంచి 11 అంటున్నారో వీలైనంత వరకు 11 పైన గెలవడానికి మేము అన్ని రకాలుగా ఒక దానికి సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది. అన్ని జిల్లాలకు మంత్రులు, అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు మంత్రులు, సీనియర్ లీడర్లు బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భం మీరంతా చూసారు. సో వీఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్. యాజ్ తెలంగాణ చెప్పట్లా, తెలంగాణ మీరు అన్నదానికే వస్తున్నా అంటే జస్ట్ మనం ఇంత ముందు ఇది మాట్లాడకుండా మిగతా దేశంలో మాట్లాడే ఉపయోగం. నేనేమంటున్నా, ఒకవేళ మేము సోనియా గాంధీ గారి ముందు హైకమాండ్ కోర్టులో ఒక విజ్ఞప్తి పత్రం పెట్టినాం. ఏంటంటే మీరు తెలంగాణ ఇచ్చిన తల్లిగా మీరు ఈ ఎలక్షన్ తెలంగాణ నుంచి కొట్లాడండి అని. సోనియా గాంధీ గారు మా విజ్ఞప్తిని మన్నించి తెలంగాణ ప్రజల మధ్యనకు వచ్చి కొట్లాడితే కనుక సౌత్ ఇండియా పొలిటికల్ ఈక్వేషనే మారిపోతుంది. అంతే కదండి. మన ఇందిరాగాంధీ గారి మెదక్ నుంచి గెలిచినట్టు ఇక్కడ ఎక్కడో చాలా కంఫర్టబుల్. సోనియా గాంధీ గారు నిలబడితే ప్రజలు బ్రహ్మదత్తం బట్టి గెలిపిస్తారు కదా. సో అట్లాంటి పరిస్థితి కానీ వస్తే సౌత్ ఇండియా ఈక్వేషన్సే మారిపోతాయి. ఇంకా మనం నేనేమంటున్నా, మనం ఎక్కడున్నాము ఇప్పుడు, ఈ అగ్రనేతలు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనే దాంట్లోనే ఇంకా ఆగి ఉన్నాము. ఒకవేళ మోడీ గారిని వారణాసిలో ప్రియాంక గాంధీ గారిని ప్రపోజ్ చేసినారు. ఎవరు? ఇండియా కూటమిలో ప్రధాన సభ్యురాలు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు. ప్రియాంక గాంధీ గారు మోడీ మీద పోటీ చేస్తే, సో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. నేనేమంటే ప్రజలు ప్రాథమికంగా ఒకటి, కటారి గారు మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ప్రజలు ఈ 10 ఏళ్ల పరిపాలన చూసినాక బై బై మోడీ అనే నినాదానికి ఫిక్స్ అయ్యారు. నిజంగా కాదు, మళ్ళీ మీ దగ్గర వస్తాను డిబేట్ కండిషన్ గారు. ఇక్కడ వాస్తవానికి బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చింది 2019లో 37% ఓట్లు, 63% ఓట్లు మోడీ గారు కావాలని అప్పుడు కూడా కోరుకోలే. కానీ మీ సీట్లు 50 పరిమితమైన పాయింట్. అది యూపీ తీసుకోండి, పెద్ద రాష్ట్రం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బీఎస్పీకి కేవలం 3% ఓట్లే ఉన్నాయి అక్కడ, కానీ దాని ప్రభావం 25 పార్లమెంట్ నియోజకవర్గాల మీద పడతాం. సో ఇవి మనందరికీ అంకెలు జాతీయ స్థాయిలో మీ దగ్గర ఉంటాయి. కానీ ఎందుకు ఈ పొత్తులు, ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా ఒక 50 సీట్లు తక్కువ పోటీ చేసినా మీరు బలంగా ఫోకస్ చేసుకోవడానికి, కానీ ఇక్కడ మీరు ఒక సీట్ ఇచ్చారు సిపిఐకి, వాళ్ళు గెలవగలిగారు. రేపు పార్లమెంట్ కూడా కలిసి చేస్తామని వాళ్ళ ప్రకటన చూశాను కాంగ్రెస్ నుంచి, సిపిఐతో కలిసి చేస్తామని. ఇక్కడ సిపిఎంని కలుపుకోలేకపోయారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, కారణాలు ఏమన్నా కానీ జాతీయ స్థాయిలో టైం తక్కువ ఉంది. రాహుల్ గాంధీ గారు మళ్ళీ భారత్ జోడో యాత్ర వెళ్తారంటున్నారు. ఈ టైంలో 2-3 నెలల్లో వీటిని సమగ్రంగా ఒక రూపాయి తీసుకొచ్చి గ్రాస్ రూట్ లెవెల్లో క్యాడర్ దాకా అది సింక్ అయ్యే పరిస్థితులు ఏమైనా మీకు కనపడుతున్నాయా? ఆ ప్రాసెస్ జరుగుతుంది ఆల్రెడీ. అంటే అన్ని ప్రాసెస్లు మీడియా ముందు లైవ్ టెలికాస్ట్ పెట్టి జరగవు కదండి. నేనేమంటున్నా, పార్టీలో కొంతమంది పెద్దలకి ఆ జాబ్ అప్పచెప్పడం జరిగింది. చిదంబరం గారు మేనిఫెస్టో విత్ కన్సల్టేషన్ విత్ ఆల్ అలైస్, మా పార్టీతో పాటుగా ఇండియా కూటమి అలైస్ కూడా కలుపుకొని ఒక సమీక్ష జరిపి దాన్ని మేనిఫెస్టో తీసుకొస్తారు. మిగతా సీనియర్ నాయకులు కొన్ని బాధ్యతలు తీసుకున్నారు. సో పొత్తుల విషయానికి వస్తే ఆ టాక్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఇంత కాంప్రమైజ్ అవుతామో అక్కడ అంత కాంప్రమైజ్ అవుతామని చెప్పడానికి లేదు. మీరు అన్నట్టు బీజేపీయే కాకుండా బీజేపీకి పరోక్ష మిత్రపక్షాలు కొన్ని ఉన్నాయి. వారు ఇందాక నరసింహారెడ్డి అన్న వాళ్ళు ఎవరైతే హార్డ్ కోర్ హిందూ భావజాలంతో ఉండే పార్టీలు, శివసేన సగం,
అంటే హాఫ్ చీలిక భాగము శివసేన అట్టుపోవడము, తర్వాత అకాలీదళ పోవడం ఇట్లా కొంత ఉన్నా పరోక్షంగా ఇప్పుడు బీఎస్పీ మీరు అన్నట్టు మాకు ఖచ్చితంగా బీఎస్పీ థ్రెట్ అయింది, మేము ఓడిపోవడానికి. యూపీలో ఎంఐఎం ను కూడా మీరు మర్చిపోతున్నారు. ఎంఐఎం పోటీ చేసిన దగ్గర కూడా మేము 500,000 ఓట్లతో చాలా ఓట్లు చేసుకుపోయాం. బీహార్ లో ప్రభుత్వాలు మారిపోయే పరిస్థితికి వచ్చాయి, మీరు చూసారు. సో ఆ రకంగా ఎంఐఎం, బీఎస్పీ ఇట్లా కొన్ని పార్టీలు పరోక్షంగా బీజేపీకి దూరం నుంచో ప్రత్యక్షంగా వాళ్ళతో అలే కాకపోయినా పరోక్షంగా మద్దతు 2 పార్టీలు మనం చూస్తాం. ఎవరు గెలిచినా అంతే కదా, ఇటు వచ్చినా అటు వచ్చినా ఎటైనా మనోళ్ళే అన్నట్టు ఇద్దరిని ఒక 2 చేతులతో బట్టి కంట్రోల్ చేస్తున్నారు. ఎటు వచ్చి ఏపీలో నష్టపోయింది ప్రజలే, పార్టీలు కాదు. పార్టీలో ఒకసారి పవర్ లో ఉన్నారు, ఇంకోసారి పవర్ ఉన్నారు. ఇద్దరి తలకాయ ఆయన చేతిలో ఉంది, జుట్టు ఆయన చేతిలో. సో నేనేమంటున్నా, ఇట్లాంటి కొన్ని పార్టీలు ఉన్నా కూడా వీటన్నిటిని క్రోడీకరించుకొని ఒకటైతే చెప్పగలను కటారి గారు, నేనంటే మీకు స్పెసిఫిక్ నెంబర్ వైజ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే పరిస్థితి కాదు. ఎందుకు అంటే ఆ కన్సెన్సస్ లో ఉన్నాయి, చర్చల్లో ఉన్నాయి, పైప్ లైన్ లోనే, అది ఫైనల్ డెసిషన్ అయ్యే వరకు దాని మీద మాట్లాడడానికి లేదు. కానీ డెఫినెట్ గా మీరు అన్నట్టుగా కానీ ప్రజలు కోరుకున్నట్టుగా కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అవసరం అయితే మిత్రపక్షాలకు కొంత ఎక్కువ సీట్లు ఇచ్చైనా ఈరోజు ఇండియా కూటమి నిలబెట్టుకోవాలనే ఆలోచనతోనే ఉంది. ఒక పెద్దన్న పాత్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఒకటైతే ప్రజలు డిసైడ్ అయ్యిన్నారు, అక్కడ ఇంకా పార్టీలు పొత్తులు ఇవేవి కూడా పెద్ద ప్రభావం చూపని మనకి రీసెంట్ ఎలక్షన్స్ ప్రూవ్ అయినాయి. ఇంకా అనేక ఎలక్షన్స్ తెలంగాణలో ఒకలాగా ప్రూవ్ అయినాయి, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇంకొకలాగా ప్రూవ్ అయ్యాయి. నేను అదే అంటున్నాను, చూసుకోండి. లేదు ఇప్పుడు అట్లా అంటే మరి అప్పుడు మేము గెలిచి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మేము గెలవలేదు కదా. ఎగ్జాక్ట్లీ. అదే రాజస్థాన్, అదే మధ్యప్రదేశ్, అదే ఛత్తీస్గఢ్ మేము గెలిచినాము, తెలంగాణ ఓడిపోయినాం అప్పుడు. ఆ 3 రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ పరిస్థితి ఎట్లుందో చూసింది కదా, మాకు రాలేదు, బీజేపీ. ఇప్పుడు రివర్స్ అవుతుంది అనుకుందాము, అయ్యో ఇంత మంచి పరిపాలన చేసినా ఎట్లా వాళ్ళది ఇంకొక వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు పట్టుకునే పోవాలి కదా. ఆయా రాష్ట్రాల్లో పరిపాలన చేపట్టిన కొత్త బీజేపీ ప్రభుత్వాలు ఈ 200 రోజుల్లో దగ్గర 203-4 నెలల్లో ఎంత పని చేసినామని చెప్పండి, వాళ్ళు ప్రజల దగ్గర పోయే పరిస్థితి లేదు. అది చూపించిన తర్వాత పర్ఫార్మెన్స్ ఏందో ప్రజలు డిసైడ్ చేస్తారు. రైట్. ఒకసారి నగేష్ గారు ఇక్కడ గతంలో ఇండియా కూటమిలో లేని హేమాహేమీలు అనుకోండి. గతంలో నాకు గుర్తుంది, శరద్ పవార్ గారు ఇండియా కూటమిలో లేరు 2019 జనరల్ ఎలక్షన్స్ కి, నితీష్ లేరు, మమతా లేదు, విడిగా పోటీ చేసింది, ఇలా కేజ్రీవాల్ లేడు, ఇలా ఒక 6-7 జాతీయ స్థాయిలో బాగా గుర్తింపున్న ఆ పొత్తులు ఏ రకంగా కుదురుతాయి అన్నది పక్కకు పెడితే ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనపడి మోడీ వర్సెస్ ఇండియా టీం అది ఒక రూపం దాల్చుకుంటుంది అనుకోవాలా. ఇవి వర్కౌట్ అయితే ఇప్పుడు ఎలా అయితే మనం మాట్లాడుకున్నామో, కాంగ్రెస్ ఎలా అయితే అక్కడ నష్టపోతుందో, రేపొద్దున కమ్యూనిస్టులు, టీఎంసీ, కాంగ్రెస్ కనుక బలపడితే బెంగాల్లో లాపడచ్చు. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉన్న దగ్గర కాంగ్రెస్ నిజంగా దీన్ని ఒక ప్రొఫెషనల్గా 4 సీట్లు తగ్గించుకొనైనా సరే ఈ పొత్తుల్లో ఒక రూపానికి తెచ్చుకొని ముందే చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ గా వచ్చే అవకాశం ఏమైనా ఉందా, లేదు 3వ మోడీ గారి చేతిలో అధికారాన్ని అప్పచెప్పే పరిస్థితి ఉందా, ఎలా అర్థం చేసుకోవాలి? 4 సీట్లు తగ్గించుకుంటే అయిపోయేది కాదండి ఇది సొల్యూషన్. ఎందుకంటే ఇప్పుడు 300 సీట్స్ లోని నార్త్ ఇండియాలోనే ఆల్రెడీ కాంగ్రెస్ కి బీజేపీకి పోటీ ఉంది. ఇంకా అక్కడ వేరే పార్టీలు అది దాదాపు ఒక 150 నుంచి 200 సీట్ల మధ్య ఉంది సార్. నేను మిగతా గురించి మాట్లాడుతున్నాను. ఇంకా ఎక్కువ ఉందండి. సో ఇప్పుడు రెండో ప్రశ్న మీరు ఏంటి లేవదీచ్చారంటే వీళ్ళందరూ ఉన్నారు, శరద్ పవార్, మమతా బెనర్జీ వీళ్ళంతా. కానీ ఏం జరిగింది మొన్న ఢిల్లీలో జరిగిన ఇండియా అలయన్స్ మీటింగ్ లో గబుక్కని మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఖర్గే పేరు చెప్పేశారు. ఖర్గే టేకన్ బై సర్ప్రైజ్. ఆయన ఏమన్నారు, అసలు గెలిచిన తర్వాతే, ఇప్పుడు నరసింహారెడ్డి గారు అన్నట్టు గెలిచిన తర్వాతే కదా మీరు అనౌన్స్ చేయాలి పేరు, అంతకు ముందు చేస్తే ఉపయోగం ఏముంది అనేది. ఇప్పుడు ఏంటంటే ఖర్గే పేరు అంత ఆయన పార్టీ చెప్పలేదు, కానీ వేరే పార్టీ ఈయన పేరు చెప్పేసి అది ఒక ఇష్యూని కాంప్లికేట్ చేశారు. అది ఎందుకంటే ఒక స్టాండ్కి ఏదైనా స్టిక్ కావాలి, మీటింగ్ నుంచి బయటకు వచ్చాక వాళ్ళు ఇలాగా చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే గుర్తు చేసుకోవాలంటే ఇప్పుడు ఏంటంటే మన ఎలక్షన్స్ ప్రెసిడెన్షియల్ ఫామ్ తీసుకున్నాయి, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. అంటే మోదీ వర్సెస్ హూ అని క్వశ్చన్ వచ్చేసింది. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడాను. ఇప్పుడు పాపులారిటీ రేటింగ్స్ చూస్తుంటే అసలు
పాపులారిటీ రేటింగ్స్ లో మోదీకి ఎవరు దగ్గర లేదు. అవును. సో సరే ఏదో అంటే రాహుల్ గాంధీ ఎక్కడ దగ్గర లేడండి. Okay. మోదీకి ఏంటంటే పాపులారిటీ రేటింగ్ 50-60% ఉంటే రాహుల్ గాంధీది ఇంకా జస్ట్ మీకు పాపులారిటీ రేటింగ్ ఉన్నంత పర్సంటేజ్ ఓట్లు గతంలో కూడా రాలేదు కదా నాగేష్ గారు. మోడీ రాలేదు. 52% 37% ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైం కూడా. లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్ లోని మోదీ ఇమేజ్ వల్లే వాళ్ళకి సీట్లు ఓట్లు వస్తున్నాయి కదండి. అవును. తెలంగాణలో ఇంక్లూడెడ్ లాస్ట్ టైం మనం చూసాం కదా, మోదీకి ఓట్లు వచ్చాయి కదా. ఇందాక మీరు చెప్పిన ఒక స్టేట్మెంట్ తో పూర్తిగా నేను ఏకీభవిస్తాను. ఏమిటి, అరే పాపం ఇన్నిసార్లు తిరుగుతున్నాడు, కొన్ని ఓట్లు ఇద్దామన్నది. ఎందుకంటే ఇలాంటి క్యాంపెయిన్ ఏ ప్రధానమంత్రి ఇప్పటిదాకా చేయలేదు. ఇందిరాగాంధీ కూడా ఎప్పుడు ఇంత విగరస్ గా క్యాంపెయిన్ చేయలేదు. ఆయన యాక్చువల్లీ గల్లీ తిరుగుతున్నాడు. హిమాచల్ ప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రంలో ఆయన ఎంత ఎక్స్టెన్సివ్ గా క్యాంపెయిన్ చేయాలో అంత ఎక్స్టెన్సివ్ గా చేశాడు. సో ఆ ఫీలింగ్ ఒకటి ఉంది. సో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్ వచ్చేసింది. అది దానికి ఏమిటంటే వీళ్ళు పోటీగా ఏమన్నా క్యాండిడేట్ ని గట్టిగా నిలబడాలి. రాహుల్ గాంధీ ఏమిటంటే నేను ఉందని అంటున్నాడు. ఖార్గే ఏమంటాను, నా పేరు ఎందుకు చెప్పారు అంటున్నారు. మనసులో ఏమో మమతా బెనర్జీకి లేకపోతే వాళ్ళకి మనసులో ఉంది, వాళ్ళు తన పేరు చెప్పుకోలేరు. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి చెప్పండి నాగేష్ గారు, ఒకటి చెప్పండి. ఈవెన్ తెలంగాణలో కూడా మొన్న మీరు చెప్పిన దానికి కౌంటర్ గా అసలు కేసీఆర్ గారి ముందు నిలబడే నాయకుడు ఎవరు, అసలు కాంగ్రెస్ వీళ్ళు నిలబడగలుగుతారా, వీళ్ళు కప్పలు తగ్గట్లాగా కొట్టుకుంటారా అనే చర్చ కూడా జరిగింది. ముఖ్యమంత్రి వండిస్తారా, మారుస్తారా, కానీ ప్రజలు తీర్పు ఇచ్చారుగా. కాదండి, అసలు దానికి దీనికి కంపారిజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మేబీ నాట్ కరెక్ట్. బికాస్ ఇక్కడ యాంటీ కేసీఆర్ ఓట్ అండి, ఇట్స్ టోటలీ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్. మొన్న ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో ఇదే మీరు అడిగిన ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాడంటే ఇట్ ఈస్ టోటలీ యాంటీ కేసీఆర్ ఓట్, యాంటీ ఇన్కంబెన్సీ, లేకపోతే గెలిచేవాడు కాదు. ఇట్ ఈస్ అంటే ఇంకోటి కూడా కొంతమంది విశ్లేషకులు ఏం చెప్పారంటే ఇట్ ఈస్ ప్రో కేటీఆర్ అండ్ యాంటీ కేసీఆర్ ఓట్. ఎందుకంటే సిటీలో సీట్లు మహేష్ గారు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నారు. నేను పెద్దలు నగేష్ గారి తెలియని విషయాలు కాదు. తెలంగాణలో యాంటీ కేసీఆర్ ఎందుకైంది? 10 ఏళ్ల పరిపాలన, ఆయన ఎవరిని గెలవరు, నిరంకుశ పాలన ఈ రకంగా జరిగింది. మోడీ గారి మీద కూడా 10 ఏళ్లలో వారు ఇచ్చిన హామీలకు అమలుకు ఎక్కడైనా పొంతనుందా నగేష్ గారు? సో ప్రజా వ్యతిరేకత అనేది మోడీ గారి మీద కూడా అంతే స్థాయిలో ఉంది అని చెప్తున్నా. సో మొన్న తెలంగాణలో ప్రజలు బై బై కేసీఆర్ అన్నారు, రేపు పొద్దున బై బై మోడీ అంటారు దేశ ప్రజలందరూ. ఇది మా నమ్మకం. ఒకటి. రెండోది, నిరుద్యోగులు చాలు. ఇప్పుడు నువ్వు ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకపోవడము, సమాధానం సంజాయిషించుకోవాల్సిన వాళ్ళు పకోడీలు వేసుకోమని చెప్పడం వరకు పోయింది వ్యవస్థ ఈ దేశంలో. అంటే డెఫినెట్ గా ఆలోచిస్తారు కదా. రాష్ట్రాల ఎలక్షన్స్ ఆయా రాష్ట్రాల పరిస్థితుల మీద ఆధారపడి ఉండొచ్చు, నేను కాదంటలేను. కానీ ఓవరాల్ గా దేశవ్యాప్తంగా మీరు అన్నమాట ఇంకోటి నేను ఐ సిన్సియర్లీ కండెమింగ్ ఏది మోడీ గారికి సరితూగే అంటే మోడీ గారి ఆ క్రేజ్ మీదనే పాపులారిటీకి ఇంకా ఎక్కువ పాపులారిటీ రాహుల్ గాంధీ గారికి భారత్ జోడో యాత్ర ద్వారా కంప్లీట్ చేయండి. లేదు ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు మోదీ పాపులారిటీ లేదంటే మరి ఇప్పుడు 3 రాష్ట్రాలు గెలిచింది. రమణ్ సింగ్ పాపులారిటీ మీద ఛత్తీస్గఢ్ గెలిచారా, లేకపోతే అక్కడ వసుంధరా రాజే సింధియా మీద పాపులారిటీ మీద గెలిచారా? ఎస్, మధ్యప్రదేశ్ లో ఈయన మామాజీ బాగా పాపులర్ ఉన్నారు. పెట్టారు ఆయన ముఖ్యమైన అది వేరే కాదు. అది దాన్ని ఇప్పుడు దానికి మిక్స్ చేస్తే ముందునే వాళ్ళు కాదనుకున్నారు. రెండోది, పాపులారిటీలో అదేంటండి మొత్తం సంవత్సరం పొడుగునా పాపులారిటీ రేటింగ్స్ వస్తూనే ఉన్నాయి. ఏదో ఒక విధంగాను రాహుల్ గాంధీ పాపులారిటీ రేటింగ్స్ లో మోదీతో ఎక్కడా లేదండి. ఇంతకు ముందు మరి మీరు ఎట్లాగంటే అంటే గతం కంటే ఇంప్రూవ్ అయ్యాడు భారత్ జోడో యాత్ర అన్నది. అలా కాదండి. ఒక్క సెకండ్ మీ దగ్గరికి వస్తాను. లేదు, మహేష్ గారు క్వశ్చన్ అడుగుతానండి. అయితే మోదీ కన్నా ఎక్కువ పాపులారిటీ రాహుల్ గాంధీ ఉంటే
పార్టీలో ఎందుకు ప్రొజెక్ట్ చేయటం లేదు రాహుల్ గాంధీని? Okay. ప్రైమ్ మినిస్టర్ దట్స్ అవర్ పాలసీ. ఒక మాట నగేష్ సార్ కి ఒక మాట చెప్పలేదండి. దట్స్ అవర్ యూనో యాజ్ ఎ నేషనల్ పార్టీ మేము ముందు ఒక పాలసీ అనుకున్నాం. గెలిచిన తర్వాత కూటమి అభ్యర్థిని కూటమి సభ్యులు నిర్ణయిస్తారు. అలాగే రాహుల్ గాంధీ గారిని ముందు పెట్టాలంటే రాహుల్ గాంధీ గారే అవుతారేమో. ఎందుకు ఇది అవుతుంటే నగేష్ గారికి మీకు తెలియదు కాదు. శ్రీవర్ధన్ గారు అంటే నేను ఒక ప్రశ్న అడిగా. కొన్ని రాష్ట్రాల్లో సరిగ్గా కనుక పొత్తులు కుదిరితే ఇప్పుడు మీకు కనపడుతున్న సీట్లు బెంగాల్లో కానీ లేకపోతే మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో ఇక్కడ పొత్తులు కనుక కరెక్ట్గా కుదిరితే వాళ్ళకి యూపీ లాంటి చోట కానీ కొంత ఫలితాల్లో చేంజ్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎలా ఎదుర్కొంటారు? సార్ యూపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు కదా వీళ్ళు. ఎస్పీ కాంగ్రెస్ చేసిన ఏమొచ్చింది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకు వస్తారండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసి కాంగ్రెస్ తో ఉండగలుగుతారా, బీజేపీతో ఉండగలుగుతారా? సో ఉన్నారు కదా, ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక దగ్గర ఉంటారు కదా. ఇలా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎవరు కేసీఆర్ ఉంటే కాంగ్రెస్ వైపు ఉంటాడా బీజేపీ వైపు ఉంటాడా అనేది చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు అన్న చెప్తున్న ప్రకారం ఆయన కాంగ్రెస్ ఉంటాడా అనేది వాళ్ళు ఫ్యూచర్ లో కొత్త పొత్తుల గురించి కాంగ్రెస్ పార్టీ ఏమైనా వెతుకుంటే వేరే విషయం. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఏదైతే వీళ్ళు చెప్తున్నారో రాహుల్ గాంధీ ఆల్రెడీ సౌత్ ఇండియాలో పోటీ చేశారు. కేరళలో ఏం పెద్ద మార్పు వచ్చింది, దేశంలో ఏం మార్పు రాలేదు. రెండోది ఇప్పుడు సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేస్తే సౌత్ ఇండియాలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద బలహీనంగా ఉందని అంటున్నాం కదా. ఈ లోక్సభ ఎన్నికల్లోకి వచ్చినప్పుడు మేము కర్ణాటకలో 26, తెలంగాణలో 30 సీట్లలో మేమే లార్జెస్ట్ గా ఉన్నామండి. ఇప్పుడు ఉన్నదంటే సింగిల్ లార్జెస్ట్ మేమే ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడ ఉంది, లేకపోతే డిఎంకే ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళే కూడా వాళ్ళకన్నా మేమే బలంగా ఉన్నాం, అంటే యాజ్ ఏ సింగిల్ గా తీసుకున్నప్పుడు. సో అదే ఏమంటున్నారంటే తమిళనాడు విషయంలో లాస్ట్ టైం 39లో 38 కోల్పోయాం. ఈసారి అక్కడ మాకు అవకాశం ఉంది, కేరళలో మాకు అవకాశం ఉంది. సో వీళ్ళు సోనియా గాంధీని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినా సౌత్ ఇండియా రాజకీయాల్లో ఏం మార్పు రావు. ఇలా ఆంధ్రప్రదేశ్ లో సీట్లు పెరుగుతాయా ఒకవేళ సోనియా గాంధీ వస్తే? ఒకవేళ సోనియా గాంధీ వస్తే కేరళలో చెప్తున్నాను శ్రీవర్ధన్ గారు. ఉదాహరణకి బీఆర్ఎస్ నరసింహారెడ్డి గారు చెప్పాలి, మీరు అన్నట్టు బీఆర్ఎస్ కనుక ఇక్కడ నేను చెప్తా. అదే సార్ పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ పరోక్ష మిత్రులే వాళ్ళు ఇద్దరు కలిసి ఎన్నికలు కదా. చెప్పండి శ్రీవర్ధన్ గారు. అదే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ అన్న నరసింహారెడ్డి ఇంతమందికి అలైన్ చేసే ముందు అదే అడిగా. ఇప్పుడు కాంగ్రెస్ ఎలా ముందుకు పోవాలనేది ఒక ఐడియాస్ ఇస్తున్నారు. కానీ నేనేమన్నా ఇదే బీహార్ లో మేము గతంలో సింగిల్ గా పోటీ చేసినప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ అండ్ నితీష్ మేము పవర్ లో రాకపోయాం, కానీ మేము అక్కడ 33-36% ఓటింగ్ తీసుకోగలం. మీకు ఓట్ షేర్ లేదంటే నేను మీకు ఓట్ షేర్ ఉంది. ఈ మొన్న కూడా తెలంగాణలో సీట్లు సింగిల్ డిజిట్ వచ్చినా ఓట్లు పెరిగినాయి కాదని నేను అంట్లా. కానీ సీట్లకు సంబంధించి చర్చ సీట్లు మహారాష్ట్రలో ఏదైతే మీరు అనుకున్న హిందుత్వం అనేటటువంటి ఒక శివసేన ఐకానిక్ ఉందో, మరి వాళ్ళు కాంగ్రెస్ తోటి రేపు కలిస్తే మహారాష్ట్ర ప్రజలు ఎట్లా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు? రిసీవ్ చేసుకోరు కదా. అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు అంటే ఎన్సీపీని మీరు చేర్చుకుంటే హిందుత్వకి డ్యామేజ్ కాదా? ఎన్సీపీ హిందుత్వ లైన్ లో లేదు. ఎన్సీపీలో మేజర్ చెంక్ మీరు చేస్తున్నారు. పవిత్ర గంగా అంతా మాఫ్ అయిపోతాయి కదా. ఇలా పార్టీలో మతత్వం అంటున్నాయి, కానీ మేము ఎవరు మేము మతత్వం అంటలేము. మేము సెక్యులర్ అంటే ఈ రోజు ఒకటే సార్. ఇంత ముందుకు మహేష్ గారు ఉండి ఎలా మోడీ గారు ఇలా ప్రజలకు చూపించుకోగలుగుతారంటే మేము చెప్తా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల్లో 11th లార్జెస్ట్ గా ఉన్నటువంటి ఎకానమీని 5th లార్జెస్ట్ గా తీసుకొచ్చాం. ఈ రోజు ప్రపంచంలో గ్రోత్ రేట్ తగ్గిపోతున్నప్పుడు పాయింట్ లో బంగ్లాదేశ్ తో పోటీ పడలేకపోయింది. మీరు ఏం చేశారు హంగరీ ఏంటంటే చూడండి, ప్రామాణికం ఏదో ఒకటి ఉండాలి సార్. నెహ్రూ గురించి ఒక విషయం చెప్పారు. నెహ్రూ గారు ఏదైతే 3వ టర్మ్ ఏదైతే వచ్చారో ఆ రోజు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఏవైతే కోరుకున్నారో ఈ రోజు నిజమైనటువంటి ఒక జాతీయ సాంస్కృతిక వాదం ఈ రోజు మోడీ గారు వచ్చిన తర్వాత నిజంగా భారతీయత జాతీయత ఇంత గొప్పగా అని చెప్పేసి దేశ ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. అలీనోద్యమానికి నాయకత్వం వహించిన నెహ్రూ గారు చేసింది భారతీయత గురించి 400 సీట్లు ప్లస్ మోడీ గారు గొప్పతనం చెప్పమంటే మళ్ళీ నెహ్రూ గారి దగ్గరికి ఏమవుతున్నారు. రాహుల్ గాంధీని లేకపోతే సోనియా గాంధీ నాయకత్వాన్ని అలా ఈ దేశంలో ప్రజలు ఎవరు నమ్మరు, వాళ్ళ యొక్క అలయన్స్ నమ్మరు.
కేవలం అధికారం కోసమే అలయన్స్ అని ఉంది కానీ దేశ డెవలప్మెంట్ కోసం ఏంది మీరు శివసేన చీల్చింది దేశం కోసం కదా, అధికారం కోసం కాదు. ఫ్లైట్ కిడ్నాప్ చేసి తీసుకుపోయింది. ఎన్సీపీ చీల్చింది దేశం కోసం, అధికారం కోసం కాదు. అదే చెప్తున్నా, రాజకీయ ప్రయత్నం చేసింది అధికారం కోసం కాదు, దేశం కోసం. మీరు మహేష్ గారు మహారాష్ట్ర ప్రజల ముందు ఈ మళ్ళీ ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి గారని చెప్పి ప్రజల ముందు నిలబెట్టి మేము అక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజలు శివసేన బీజేపీగా అధికారం ఇచ్చిండు. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ మీరు ఒక తప్పుడు అలయన్స్ తీసుకొని పోతే రాజకీయం చేస్తున్నారు. మాట్లాడడానికి మీకు రైట్ లేదు. మహారాష్ట్ర విషయంలో మీరు మాట్లాడడానికి మీకు రైట్ లేదు. రైట్, ఓకే. ఇప్పుడు మహారాష్ట్రలో మీకు గతం కంపల్సరీ చేసి మళ్ళీ మాట్లాడడానికి ఒకసారి నరసింహారెడ్డి గారు పొలిటికల్ పార్టీలను పెట్టుకున్నాం. మహేష్ గారు ఒక్క సెకండ్. నరసింహారెడ్డి గారు ఇక్కడ బీఆర్ఎస్ గురించి కూడా మీరు ఒక వెర్షన్ చెప్పారు. కాంగ్రెస్ ఈ రకంగా ప్రయత్నం చేస్తే ఇప్పుడే ప్రధాని ఎవరు ఇవన్నీ ఇప్పుడు అవసరం లేని అంశాల పక్కన ఒక రకంగా మంచి సలహాలు ఇచ్చారు. ఏంటి బీఆర్ఎస్ ఆలోచన విధాలు? మొన్న ఎలక్షన్ లో నష్టపోవడానికి ప్రధానంగా బీజేపీ మీరు ఒకటన్నా ప్రచారం బలంగా జరిగింది. ఇప్పుడు దాని నుంచి ఏమైనా బ్రేక్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారా, లేకపోతే ఎట్లా? శ్రీనివాస్ గారు ఏమైందంటే, ఇప్పుడు సరే వరుసగా 10 సంవత్సరాలు మేము పరిపాలించినాము. ఇక్కడ జరిగిన నష్టానికి ఇంకా మా రాష్ట్ర కమిటీ కూర్చొని దాన్ని రివ్యూ చేసుకొని సమీక్షించుకుంటున్నాం. కానీ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం మాకు రిటైన్ చేసుకుంటామనే పూర్తి కాన్ఫిడెన్స్ మాకుంది పార్లమెంట్ ఎన్నికల్లో. అయితే రెండవది నగేష్ గారు చెప్పిన అంశాలు ఒక 2 అంశాలు నేను క్లారిఫై చేసుకున్నాను అభిప్రాయం. ఒకటి ఏంటంటే, ఈ పర్సనాలిటీ కల్ట్ వల్ల బీజేపీ గెలుస్తుందని చెప్పుకుంటే శ్రీవర్ధన్ రెడ్డి గారు వారికి కూడా అది అవమానకరం. బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ, ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ వెనకాల ఉంది. ఒక వ్యక్తితోని పార్టీ గెలుస్తుంది, ఒక వ్యక్తితోని పార్టీ ఓడిపోతుంది అని మీరే మాట్లాడండి. చెప్పండి. చాలా అదే విషయం చెప్తున్నా. నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఐడియాలజీ ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ నిర్మాణం ఉంది. ఓకే 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 శ్రీవర్ధన్ గారు, నరసింహారెడ్డి గారు కంప్లీట్ చేయండి. మోడీ గారు ఒక్క సెకండ్ శ్రీవర్ధన్ గారు వాటి చెప్పండి. ఇప్పుడు ఇమేజ్ పర్సనాలిటీ కల్ట్ వల్ల, ఒక ఇమేజ్ వల్ల మోడీ గారు ముందున్నారని ఎవరైతే అంటున్నారో నేనేమంటున్నా, ఇదే మోడీ గల్లీ మీటింగ్ పెట్టింది కర్ణాటకలో మొన్న 3 నెలల క్రితం, 6 నెలల క్రితం. గల్లీ మీటింగ్ పెట్టింది. ఒక విషయం మాట్లాడండి సార్, మీకు ఇంటి చేస్తున్నా స్టూడియోలో నాకు ఎవరు కనిపిస్తలేదు, దయచేసి చెప్పండి సార్. గల్లీ మీటింగ్ పెట్టి నగేష్ గారు చెప్పిందని చెప్తున్నాను నేను కౌంటర్ గా. ఇప్పుడు గల్లీ మీటింగ్ ఈజాబ్ అన్నారు, హలాల్ అన్నారు, అది అన్నారు, బజరంగ బలి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఎంత చిత్తు ఓడగొట్టినది కర్ణాటక ప్రజలు. అది ఇంకోటి, పోయినసారి 2018 నుంచి 8 రాష్ట్రాలలో 8 నుంచి 9 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి అధికారానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ లేకుండా కానీ గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని ఎట్లా అధికారానికి రాగలిగిందండి? ఇవన్నీ మాట్లాడతారండి దాని గురించి. తెలంగాణలో ఇది ఫేర్ కాదండి. చేస్తున్నారు ఇక్కడ సమస్య. ఒకసారి మాట్లాడినప్పుడు మీరు ఏం మాట్లాడలేదు. ఈ మోడీ గారిని ఏమనొద్దు, భారతీయ జనతా పార్టీ ఏమనొద్దు అంటే ఆ డిబేట్ మీరు ఒక్కరు ఉపన్యాసం తెచ్చుకొని ప్రెస్ మీట్ పెట్టుకోండి. ఏమంటున్నట్టే, పర్సనాలిటీ కల్ట్ వల్ల ఓట్లు పడవు సార్. ఓకే, నగేష్ గారు దాన్ని భిన్నాభిప్రాయం ఏంటంటే, ఇంత పర్సనాలిటీ కల్ట్ ఇందిరాగాంధీ గారు వ్యక్తి స్వామ్యంతో ఆమె ఓడిపోయినారు. ఒక్క మోడీ గారి పార్టీని నడిపిస్తున్న వ్యక్తి స్వామ్యంతో ఆయన తిరిగితే 4 సార్లు తిరిగితే ఇంకోసారి సింపతి పడుతుంది. జాతీయ కోణంలో ప్రజలు దేశ సమస్యలను, ప్రజాస్వామ్యాన్ని, అధిక ధరలను, ఉద్యోగ కల్పనలు ఇవి గనక రేపు జాతీయ ఎన్నికలలో ఎజెండా అయితే, ప్రజలు వాటిని ఎజెండాగా నిర్వహించుకొని గనక ఓటేయాలని అనుకుంటే, ప్రజా సమస్యలు కనుక జాతీయ కోణంలో, జాతీయ రాజకీయాల్లో ఎజెండాగా వస్తే ఈ పర్సనాలిటీ కల్టులు ఇవన్నీ నిలబడవు సార్. ఎందుకంటే ఇదే మోడీ గారు జరిగిన చాలా రాష్ట్రాల్లో ఉదాహరణకు నేను చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు నగేష్ గారు చెప్పినారు, మధ్యప్రదేశ్ లో మోడీ గారు తెలిసిన వాళ్ళకి తెలిసిండు అంటే, పోయినసారి కూడా మరి ఇదే అన్నిటిలో మోడీ గారు ప్రచారం చేసినారు. మధ్యప్రదేశ్ లో చేసినారు, రాజస్థాన్ లో చేసినారు, ఛత్తీస్గఢ్ లో చేసినారు. మరి 3 రాష్ట్రాలలో కూడా పోయినసారి ఓడిపోయినారు భారతీయ జనతా పార్టీ.
ఇష్యూకి ఏం తీసుకుంటారు, రాష్ట్రాల వరకు ఏం ఆలోచిస్తారు ప్రజలు? నరసింహారెడ్డి గారు విత్ యువర్ కైండ్ పర్మిషన్, అంటే జవహర్లాల్ నెహ్రూ గారు విత్ యువర్ కైండ్ పర్మిషన్ ఇంటరప్ట్, జవహర్లాల్ నెహ్రూ గాని ఇందిరాగాంధీ గాని మోదీ గాని పర్సనాలిటీ కల్ట్ లేకుండానే గెలిచిపోయారు అంటున్నారా? ఇందిరాగాంధీ పర్సనాలిటీ కల్ట్ గెలిచిపోయినారా? నాకు తెలియదు. ఎందుకైతే డీకే బరువా అన్నాడు ఇండియా 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 పర్సనాలిటీ కల్ట్ ఈజ్ ప్రివేల్స్. అదే కనుక పర్సనాలిటీ కల్ట్ వల్ల ఆమె గెలిచింది. నరసింహారెడ్డి గారు కంప్లీట్ చేయండి. ఇది ఎలాగో మనకు కొన్ని నెలల పాటు చర్చించాల్సిన అంశాలు రాబోయే రోజులు కూడా చర్చిద్దాం. నరసింహారెడ్డి కంప్లీట్ చేయండి. విధానపరమైన అంశాలు ప్రజల ఎజెండా, ఎన్నికల ఎజెండాగా మారితే, అందుకే కరెక్షన్ చెప్తున్నాను. నేను చెప్తున్నాను, ఉంటున్నారా అడగలేదు. అంశాలు ప్రజల సమస్యలు ఎన్నికల ఎజెండాగా ప్రజలు చూసినప్పుడు ఖచ్చితంగా పర్సనాలిటీ కంటే పక్కన పోతుంటున్నాను. గతంలో ఒకవేళ కూడా ఇందిరాగాంధీని కూడా ఓడించారు కదా, ఇష్యూస్ హైలైట్ అయినప్పుడు ఇందిరాగాంధీ గారిని కూడా ఓడించారు కదా, మీరు చెప్తుంది కరెక్ట్. రెండో అంశం ఏంటంటే, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు భారతదేశ రాజకీయాలలో కూడా మూడోసారి గెలుస్తారా నాలుగోసారి గెలుస్తారా అనే దానికంటే అసలు భారతీయ జనతా పార్టీలో కూడా ఒక తీవ్రమైన చర్చ నడుస్తుంది. మనకు తెలిసినంత వరకు వస్తున్న న్యూస్ ప్రకారం అసలు మోడీ గారు ప్రధానమంత్రి చేస్తారా లేదా అని కూడా తెలియదు మనం. ఎందుకంటే ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ ఎవరనుకుంటే అది స్టేజ్ దాటిపోయి మోడీ గారు అంతకన్నా ఎదిగిపోయారని చర్చ ఉంది సార్. అట్లా అదే నేను అంటున్నాను. ఇదే పార్టీకి పైన మోడీ గారిని చూడటం అనేది వాస్తవంగా పక్క పెడితే 2019లోని కేసీఆర్ వల్ల టీఆర్ఎస్ గెలవలేదని అనేది అంటారు. రైట్. మొత్తంగా తెలంగాణలో ఆ రక దేశవ్యాప్తంగా ఏం జరగబోతుంది, ఎన్నికల్లో సర్వేలు చెప్తున్నట్టు బీజేపీ తిరిగి మూడోసారి అధికారులకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇండియా కూటమి పుంజుకోవడానికి సక్రమమైన పద్ధతిలో పొత్తులు ఏర్పడడానికి అవకాశం ఉన్నది భవిష్యత్తులో తేలింది. ఇది వాళ్ళ బిగ్ డిబేట్ చర్చలో పాల్గొన్న మహేష్ గారికి, నరసింహారెడ్డి గారికి, అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారికి, నగేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.